ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ లలితా త్రిపుర సుందరి దయ వల్ల అందరికీ కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటిదంటే రేపు ఉగాది సందర్భంగా దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. రేపు పొద్దున్నే 3 గంటలకు లేవండి. లేచి అభ్యంగన స్నానం అంటే తైలం అనగా ఏమి అంటే నూనె రాసుకొని మీ పిల్లలకు, మీ భర్తకు, మీ అత్తకు, మీ కుటుంబ సభ్యులు, పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైన వాళ్ళకి రాసి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టి బ్రహ్మ ముహూర్తంలో రేపు విశ్వము పుట్టినరోజు, మన భూప్రపంచం పుట్టినరోజు రేపు. నిన్న ఏర్పడ్డది, రేపు ఏర్పడుతుంది ఆ రోజు. కాబట్టి అన్ని బ్రహ్మాది, ఇంద్రాది, మహేంద్రాది దేవతలు అన్ని దేవుళ్ళకు మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి. ఏదైనా ప్రసాదాలు, నైవేద్యాలు ఏదైనా యాప పూతలనే అమ్మవారు ఉంటుంది, లలితా త్రిపుర సుందరి అమ్మవారు, లక్ష్మీదేవైనా ఎవరైనా పచ్చడి చేసుకోండి, అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత మీరు బ్రహ్మ ముహూర్తంలో ఆగి సంధ్యావందనం చేసేటోళ్ళు సంధ్యావందనం కూడా చేసుకోండి. ఇగో పిల్లలకైతే నేను ఒక మంత్రం చెప్తాను, అది చదివించండి లేపి మీకు. ఇగో ఇది ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా చదివించండి. చదువు రాని వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ మంత్రం ఖచ్చితంగా చదివించండి ఫ్రెండ్స్. ఈ మంత్రాన్ని చదివించి ఫస్ట్ వినాయక పూజ చేసి ఆ తర్వాత ఈ మంత్రాన్ని చదివించి ఇక మీకు వేరే ఏ దేవునికైనా మంగళహారతి ఇచ్చేటప్పుడు అన్ని దేవుళ్ళ నేనైతే అన్ని దేవుళ్ళకి ఇష్టం మిత్రమా, అట్లా చేసుకోండి. మంచి ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో లేవండి. లేస్తేనే తోరణాలు కట్టుకోండి. ఇవల్లనే అన్నీ సమకూర్చుకొని రేపు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇట్లా చేయండి. చేస్తే చాలా బాగుంటుంది. అమ్మవారి కరుణా కటాక్షం, అన్ని దేవుళ్ళ కరుణా కటాక్షం మీకు ఉంటుంది. చేయండి మిత్రమా. బాయ్.